Hi friends, welcome to P Chemistry. In previous video మనం దేని గురించి తెలుసుకున్నామంటే ఆర్డర్ ఆఫ్ ద రియాక్షన్, రేట్ ఆఫ్ ద రియాక్షన్ అండ్ రేట్ కాన్స్టెంట్ ఈక్వేషన్స్, దిస్ మెనీ థింగ్స్ వీ హ్యావ్ లర్న్డ్. అయితే ఈ వీడియోలో మనం ఏం చూసుకుందామంటే హాఫ్ లైఫ్ టైమ్స్కి అండ్ ఇనిషియల్ కాన్సన్ట్రేషన్ అంటే రియాక్టెంట్ కాన్సన్ట్రేషన్కి మధ్య రిలేషన్ని ఏ విధంగా రాబడుతున్నాం. అయితే మనకు జీరో ఆర్డర్, ఫస్ట్ ఆర్డర్, సెకండ్ ఆర్డర్, థర్డ్ ఆర్డర్ వరకే నేర్చుకున్నాం. అయితే ఒకవేళ ఎంత ఆర్డర్ మీన్స్ n = 1 2 3 4 0 ఏదైనా కావచ్చు. ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఏదైనా కూడా హాఫ్ లైఫ్ టైం అనేది వస్తుంది. సో అది ఏ విధంగా వస్తుంది అనేది ఈ వీడియోలో చూసుకుందాం. అయితే మనకు ఫస్ట్ జీరో ఆర్డర్ హాఫ్ లైఫ్ టైంకి ఆల్రెడీ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను ప్రీవియస్ వీడియోలో. హాఫ్ లైఫ్ టైమ్ ఈజ్ ఈక్వల్ టు a/2k0 అన్నాం. a/2k0 అనేది ఈక్వేషన్. ఈ ఈక్వేషన్ నుంచి మనం ఏం చెప్పచ్చు, 2k0 అనేది మనకు సమ్ కాన్స్టాంట్. సో మనకు హాఫ్ లైఫ్ టైం అనేది ఏమవుతుంది, డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఇనిషియల్ కాన్సన్ట్రేషన్ ఆర్ రియాక్టెంట్ కాన్సన్ట్రేషన్. సి హియర్ T ఆఫ్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఏ మీన్స్ ఇనిషియల్ కాన్సన్ట్రేషన్. సేమ్ లైక్ అట్లనే మనకి ఏ విధంగా ఉన్నది, ఫస్ట్ ఆర్డర్ యొక్క హాఫ్ లైఫ్ టైం అనేది ఇనిషియల్ కాన్సన్ట్రేషన్ టర్మ్ అనేది ఇక్కడ లేదు కాబట్టి ఇది ఇండిపెండెంట్ ఆఫ్ ఇనిషియల్ కాన్సన్ట్రేషన్. దిస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫార్ములా అండి. ఈ ఫస్ట్ ఆర్డర్ రేట్ హాఫ్ లైఫ్ టైం అనేది చాలాసార్లు సెట్ ఎగ్జామ్లో అండ్ ఓయూ సెట్ ఎగ్జామ్లో లాంటి ఎగ్జామ్లో అడిగాడు. సో హాఫ్ లైఫ్ టైం అనేది ఇండిపెండెంట్ ఆఫ్ ఇనిషియల్ కాన్సన్ట్రేషన్. ఈ ఒక్క పాయింట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒకవేళ కనుక హాఫ్ లైఫ్ టైం అనేది దేనికి ఈక్వల్ అవుతుంది అంటే T ఆఫ్ ఈజ్ ఈక్వల్ టు 0.693/K1. K1 ఈజ్ ద ఫస్ట్ ఆర్డర్ రేట్ కాన్స్టెంట్. చూడండి ఇక్కడ T ఆఫ్ అనేది ఏ టర్మ్ లేదు కాబట్టి a/0 తీసుకున్నా. a/0 అంటే ఏంటిది, మనకు కాన్స్టెంటే కదా. a/0 ఈజ్ ఈక్వల్ టు 1 అని మనం నేర్చుకున్నాం ఆల్రెడీ మ్యాథ్స్లో. సో అందుకని నేను ఏం రాస్తున్నా, a/0. అట్లనే మనము సెకండ్ ఆర్డర్కి వెళ్ళినట్టయితే సెకండ్ ఆర్డర్లో ఏ విధంగా ఉంది హాఫ్ లైఫ్ అనేది, 1/K2a. 1/a హియర్ K2 ఈజ్ సెకండ్ ఆర్డర్ రేట్ కాన్స్టెంట్, సమ్ కాన్స్టెంట్. సో వీ కెన్ టేక్ ప్రపోర్షనల్. సి హియర్ T ఆఫ్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఇనిషియల్ కాన్సన్ట్రేషన్. హియర్ a⁻⁻1 మీన్స్ A ఇన్వర్స్. ఐ కెన్ సే లైక్ దిస్ ఆల్సో. ఈ విధంగా కూడా నేను అంటా అండి. ఏ విధంగా అంట, T ఆఫ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు A ఇన్వర్స్. ఓకే. అట్లనే మనం థర్డ్ ఆర్డర్ కనుక చూసుకున్నట్టయితే T ఆఫ్ హాఫ్ లైఫ్ టైం అనేది దేనికి ఈక్వల్గా ఉంది, 3/2K3a² ఈక్వల్గా ఉంది. ఇక్కడ 3/2K3 అనేది సమ్ కాన్స్టెంట్ కాబట్టి నేను ఏ విధంగా రాస్తున్నా, హాఫ్ లైఫ్ టైం ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు a⁻². ఇక్కడ మనము జీరో ఆర్డర్లో చూసుకున్నట్టయితే +1 వచ్చింది. ఇక్కడ ఫస్ట్ ఆర్డర్లో చూసుకున్నట్టయితే 0 వచ్చింది. సెకండ్ ఆర్డర్లో చూసుకున్నట్టయితే -1 వచ్చింది. థర్డ్ ఆర్డర్లో చూసుకున్నట్టయితే -2 వచ్చింది. చూడండి ఇక్కడ మనం ఒకవేళ 1 - nగా అనుకుంటే a⁻1 - nగా అనుకుంటే nth ఆర్డర్ హాఫ్ లైఫ్ టైం ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు a⁻1 - n. ఇప్పుడు జీరో ఆర్డర్ తీసుకుంటున్నా. a⁻1 - 0 మీన్స్ 1. ఇక్కడ మనకు 1 వచ్చింది. ఒకవేళ 1 తీసుకుంటున్నా, a⁻1 - 1 అంటే మనకేమవుతుంది, 0 వస్తుంది. కాబట్టి ఇది ఫస్ట్ ఆర్డర్. ఒకవేళ నేను సెకండ్ ఆర్డర్ అంటే n = 2 తీసుకున్నా, a⁻1 - 2. 1 - 2 అంటే -1 కాబట్టి ఇక్కడ -1 వచ్చింది. థర్డ్ ఆర్డర్ తీసుకుంటే 1 - 3. 1 - 3 అంటే -2 వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ ఫిఫ్త్ ఆర్డర్ తీసుకుంటున్నా అండి నేను. ఫిఫ్త్ ఆర్డర్ ఏ విధంగా రాయొచ్చు, T ఆఫ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు a⁻1 - 5. సో మనం ఏమని రాయొచ్చు దీన్ని, T ఆఫ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు a⁻4. ఈ విధంగా మనము హాఫ్ లైఫ్ టైం అనేది అప్ టు nth ఆర్డర్ వరకు చెప్పుకోవచ్చు. ఏదైనా కూడా ఈ ఒక్క రిలేషన్ గుర్తుపెట్టుకుంటే ఇవన్నీ రిలేషన్లు కూడా గుర్తుంటాయండి. సో మనం దీని మీద మాత్రమే ఫోకస్ చేస్తే సరిపోతుంది. సో ఈ ఒక్క హాఫ్ లైఫ్ టైం గుర్తుంచుకుంటే దేనికి ఏ విధంగా ప్రపోర్షనాలిటీ ఉందనేది అర్థమవుతుంది. కానీ ఫైనల్ ఫార్ములాస్ మాత్రం ఇవ్వండి. ఇవి గుర్తుంచుకుంటే మనకేమన్నా ఎగ్జామ్లో అడిగితే డైరెక్ట్ క్వశ్చన్లు పడితే మనం ఈజీగా చేయవచ్చు దీని నుంచి. ఓకేనా. ఇది మన యొక్క హాఫ్ లైఫ్ టైమ్స్ అనే కాన్సెప్ట్ అండి. ఇన్ కెమికల్ స్టడీ స్టేట్ అప్రాక్సిమేషన్ అనే కాన్సెప్ట్ నేర్చుకున్నాం. ఇది కెమికల్ కైనెటిక్స్లో ఒక పార్ట్. ఈ స్టడీ స్టేట్ అప్రాక్సిమేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అండి. ఇది CSR నెట్లో కూడా ఒకసారి అడిగారు ఈ క్వశ్చన్. ఈ గ్రాఫ్ల పైనే క్వశ్చన్ వేశారు డైరెక్ట్. అయితే ఇక్కడ మనము స్టడీ స్టేట్ అప్రాక్సిమేషన్ అనేది ఎందుకు ఉపయోగపడుతుంది అంటే, ఒక రియాక్షన్ అనేది మనకు
ప్రొసీడ్ అయ్యేటప్పుడు నెంబర్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఫామ్ అవుతాయి. అందులో ఏదైతే స్లో స్టెప్ ఉందో దాన్ని రేట్ డిటర్మైనింగ్ స్టెప్ అనుకున్నాం. ఆ రేట్ డిటర్మైనింగ్ స్టెప్ అనేది మనం ఐడెంటిఫై చేయలేకపోతున్నాం. సో రియాక్షన్ అనేది ఫాస్ట్గా ప్రొసీడ్ అవుతుంది. అలాంటి టైంలో మనకు ఈ స్టడీ స్టేట్ అప్రాక్సిమేషన్ అనేది యూజ్ చేస్తామండి. అసలు స్టడీ స్టేట్ అప్రాక్సిమేషన్ అనేది ఏం చెప్తుందంటే రేట్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఫార్మేషన్ ఈజ్ ఈక్వల్ టు 0 అని చెప్తాం. రేట్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఫార్మేషన్ ఈజ్ ఈక్వల్ టు 0. నేను ఏం చెప్తున్నా, రేట్ ఆఫ్ ఇంటర్మీడియట్ అంటే dI/dt ఈక్వల్ టు 0 తీసుకోవాలండి. ఇది స్టడీ స్టేట్ అప్రాక్సిమేషన్. దీనికి ప్రాపర్ గ్రాఫ్, యాక్చువల్గా గ్రాఫ్ ఎట్లుంటుందండి, మనకు ఎప్పుడైనా రియాక్టెంట్ కాన్సన్ట్రేషన్ అనేది ఎక్కువ నుంచి తక్కువకు వస్తుంది, ప్రోడక్ట్ కాన్సన్ట్రేషన్ అనేది తక్కువ నుండి ఎక్కువకి వెళ్తుంది. అంటే రియాక్టెంట్ ఆర్ కన్వర్టింగ్ టు ప్రోడక్ట్. నౌ ఇందులో మనకు ఇంటర్మీడియట్ అనేది ఏ విధంగా వెళ్తుంది అంటే ఫస్ట్ ఇనిషియల్గా 0 ఉంటుందండి కాన్సన్ట్రేషన్, అది కాస్త ఒకానొక టైంలో హై లెవెల్ కాన్సన్ట్రేషన్ వెళ్ళి ఈ విధంగా వస్తుందండి. ఇది స్టడీ స్టేట్ అప్రాక్సిమేషన్ కాదు, ఎందుకంటే మనం 0 తీసుకోలేదు. రేట్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఫార్మేషన్ అనేది మనము 0 తీసుకోలేదు కాబట్టి ఇది నార్మల్ రియాక్షన్ యొక్క కాన్సెప్ట్ ఈ విధంగా ఉంటుంది. ఒకవేళ స్టడీ స్టేట్ అప్రాక్సిమేషన్ యూజ్ చేస్తే గ్రాఫ్ ఎలా ఉంటుందంటే ఇవి మనకి ఈ విధంగా వస్తుందండి, ఈ విధంగా తీసుకుంటాం. సో ఈ గ్రాఫ్ అనేది మనకు సిఎస్ఆర్లో ప్రీవియస్ బిట్ అండి. అయితే ఇక్కడ స్టడీ స్టేట్ అప్రాక్సిమేట్లో ఇంటర్మీడియట్ కాన్సన్ట్రేషన్ అనేది కాన్స్టెంట్గానే ఉన్నది, అంటే చేంజ్ అనేది జరుగుతలేదు, అందుకనే ఈ విధంగా తీసుకున్నాం. అంటే మనం ఐడెంటిఫై చేయలేకపోతున్నాం రేట్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఫార్మేషన్ని. దాని గురించి చెప్పేదే ఈ స్టడీ స్టేట్ అప్రాక్సిమేషన్ ప్రిన్సిపల్ అండి. అయితే ఇది మనకు నెక్స్ట్ వచ్చే కాన్సెప్ట్లలో ఈ అప్రాక్సిమేషన్ యూజ్ చేస్తాం. దీనివల్ల కొన్ని ఫార్ములాస్ డిరైవ్ కూడా చేస్తామండి. సో ఈ కాన్సెప్ట్ నేర్చుకోండి. ఈ కాన్సెప్ట్ నుంచి కూడా క్వశ్చన్ పడే అవకాశం ఉంది జెన్కోలో, ఎస్పెషల్లో జెన్కోలో కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ ఏరియా నుండి. కాబట్టి ఇది ఒక్కసారి చూసుకోండి. ఈ ఫార్ములా అండ్ ఈ రెండు గ్రాఫ్స్ ఈ స్టడీ స్టేట్ అప్రాక్సిమేషన్లో ఎనఫ్ అండి. అర్హీనియస్ థియరీలో ఇంకొక కాన్సెప్ట్ యాక్టివేషన్ ఎనర్జీ కాన్సెప్ట్. అయితే ఈ యాక్టివేషన్ ఎనర్జీ అంటే ఏంటిది, అసలు దీన్ని ఎట్లా ఐడెంటిఫై చేస్తామనేది ఒక చిన్న గ్రాఫ్ ద్వారా మనకు ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఈ యాక్టివేషన్ ఎనర్జీ కంటే ముందు తెలియాల్సింది మనకు థ్రెషోల్డ్ ఎనర్జీ అంటే ఏంటిది, బేసిక్ టర్మ్. థ్రెషోల్డ్ ఎనర్జీ, ఇక్కడ రియాక్టెంట్ ఎనర్జీ అండ్ ప్రోడక్ట్ ఎనర్జీ, వీటి గురించి ఐడియా ఉంటే మనకు యాక్టివేషన్ ఎనర్జీ అనే కాన్సెప్ట్ ఈజీగా అర్థమవుతుంది. సో ఇక్కడ గ్రాఫ్ అనేది మనకు ఎనర్జీకి ఉన్న టైంకి తీసుకున్నాం. అయితే ముందుగా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే థ్రెషోల్డ్ ఎనర్జీ అంటే ఏంటిది. థ్రెషోల్డ్ ఎనర్జీ అంటే ఏం లేదండి, ఒక రియాక్షన్ జరగడానికి కావాల్సిన మినిమం ఎనర్జీని థ్రెషోల్డ్ ఎనర్జీ అంటాం. థ్రెషోల్డ్ ఎనర్జీ అంటాం. ఇక్కడ ఎంతో కొంత రియాక్టెంట్ అనేది ఎనర్జీని కలిగి ఉంటుంది. ఆ రియాక్టెంట్ స్వతహాగా అంటే ఇండిపెండెంట్గా అది రియాక్షన్లో పాల్గొనలేకపోవచ్చు. అలాంటప్పుడు ఏమవుతుంది, దానికి ఎంతో కొంత అమౌంట్ని ఎనర్జీని యాడ్ చేసినప్పుడు అది థ్రెషోల్డ్ ఎనర్జీ ఇక కన్వర్ట్ అయిపోయి అప్పుడు రియాక్షన్ అనేది జరుగుతుంది. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు రియాక్టెంట్ ఎనర్జీ అనేది ఈఆర్గా తీసుకున్నాను. అండ్ థ్రెషోల్డ్ ఎనర్జీ అంటే ఇక్కడికి వెళ్తే కానీ ఆ ఎనర్జీ అనేది ఈ లెవెల్కి రీచ్ అయితే కానీ రియాక్షన్ అనేది జరగదు, అందుకని ఇది థ్రెషోల్డ్ ఎనర్జీ. ఈటీ అంటే ఇప్పుడు యాక్టివేషన్ ఎనర్జీని ఏ విధంగా చెప్తామంటే థ్రెషోల్డ్ ఎనర్జీ మైనస్ రియాక్టెంట్ ఎనర్జీ, థ్రెషోల్డ్ ఎనర్జీ మైనస్ రియాక్టెంట్ ఎనర్జీనే యాక్టివేషన్ ఎనర్జీగా చెప్పుకోవచ్చు. ఓకే, యాక్టివేషన్ ఎనర్జీ అంటే ఏం లేదండి, అయితే మనకు ఒక రియాక్షన్ జరగడానికి దానికి ఇండిపెండెంట్గా ఎనర్జీ అనేది సరిపోవట్లేదు. అలాంటప్పుడు ఎక్స్ట్రా ఎనర్జీని మనం సప్లై చేయాలి. ఆ సప్లై చేసే ఎనర్జీనే యాక్టివేషన్ ఎనర్జీ అంటాం. అందుకని ఈ యాక్టివేషన్ ఎనర్జీ కాన్సెప్ట్కి మనకు ఒక చిన్న గ్రాఫ్ ద్వారా తీసుకున్నాం. అందులో మనకు ఎనర్జీకి టైంకి ఒక గ్రాఫ్ తీసుకుంటే ఆల్వేస్ రియాక్టెంట్ ఎనర్జీ ఈజ్ గ్రేటర్ దెన్ ప్రోడక్ట్ ఎనర్జీ. ఇక్కడ నుంచి ఇక్కడి వరకు రియాక్టెంట్ ఎనర్జీ ఉంది, ఇక్కడి వరకు. సో ఈ నుంచి ఇక్కడ నుంచి పై వరకు ఈ మ్యాక్సిమం ఎనర్జీ ఇది థ్రెషోల్డ్ ఎనర్జీ. సో రియాక్టెంట్ ఎనర్జీ కంటే థ్రెషోల్డ్ ఎనర్జీ పెద్దగా ఉంది. ఈ థ్రెషోల్డ్ ఎనర్జీలోకి వెళ్ళి రియాక్టెంట్ ఎనర్జీని తీసేస్తే మనకు వచ్చే ఈ గ్యాప్ ఉంది చూడండి, దీన్ని యాక్టివేషన్ ఎనర్జీ అంటాం. ఈ విధంగా మనకు ఎలక్ట్రాన్స్ అనేవి యాక్టివేట్ అయిపోయిన తర్వాత మనకు రియాక్షన్ జరుగుతుంది కాబట్టి దీన్ని యాక్టివేషన్ ఎనర్జీగా తీసుకున్నాం. ఇది యాక్టివేషన్ ఎనర్జీ కాన్సెప్ట్. నేను ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో యాక్టివేషన్ ఎనర్జీ అనేది వేరియేషన్ ఎలా జరుగుతుంది, ఫార్ములాలో అర్హీనియస్ ఈక్వేషన్లో ఏ విధంగా మార్చుకోవచ్చు అనేది ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇక్కడికి మనకి యాక్టివేషన్ ఎనర్జీ కాన్సెప్ట్ అనేది అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్స్ రూపంలో తెలియజేయండి. అండ్ ఇక్కడ ఇంకొక చిన్న టర్మ్ ఉంది, ఇక్కడ డెల్టా హెచ్ అన్నాం. ఈ డెల్టా హెచ్ అంటే ఏం లేదు, ఎంథాల్పీ చేంజ్ అంటే రియాక్టెంట్ ఎనర్జీ మైనస్ ప్రోడక్ట్ ఎనర్జీ ఈజ్ కాల్డ్
ఎంథాల్పీ ఈజ్ ఈక్వల్ టు ఈఆర్ మైనస్ ఎంథాల్పీ చేంజ్ ఈజ్ ఈక్వల్ టు ఈ ప్రోడక్ట్. ఈ పాయింట్ కూడా మనం రాసుకోవచ్చు. సో మనం ఎక్కువ ఫోకస్ చేయాల్సింది ఈ ఫార్ములా మీద. ఇది మనకు అర్హీనియస్ థియరీలోనే ఒక భాగము, కానీ యాక్టివేషన్ కాన్సెప్ట్ అనేది సపరేట్గా చెప్పాలనేసి చెప్పేశాను. ఇది ఒకసారి చూసుకోండి.